డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నమస్తే. నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పేర్లని నేను పింక్ బుక్ లో రాసుకుంటా ఉన్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్కరిపైన చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి నిన్న ఆమె హెచ్చరించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా వాళ్ళు మాట్లాడతారన్నటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీతారావు గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు నిన్న వినే ఉంటారు. సో నిన్న కవిత మాట్లాడుతూ మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఉద్దేశిస్తూ ఆమె పింక్ బుక్ ను రాస్తా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజులలో చతికిల పడడం ఖాయం, మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతులు చూస్తామని చెప్పేసి ఆమె హెచ్చరించడం. సో ఎట్లా చూస్తారండి? పగటి కళలు అంటుంది కవిత గారు. మేము ఒకటే చెప్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరుడు కట్టిన కార్యకర్తలు, మీరు పింక్ బుక్లో రాసుకుంటారా, ఎల్లో బుక్లో రాసుకుంటారా, మాకు సంబంధం లేదు. గత 10 ఏళ్ళగా వేధించినందుకే మా మీద ఎన్ని కేసులు పెట్టినారో మీరు ఒకసారి, మిమ్మల్ని ప్రభుత్వంలో రానివ్వకుండా ప్రజలు నెట్టేసినారు. దానికి నేను నిదర్శనం అని అంటాను. మేము వస్తాం ప్రభుత్వంలో కలగంటున్నారు పాపం. ఇప్పుడు దోసుకున్న సొమ్మంతా రాబోయే కాలంలో మీరు, మరి మీ అన్నగారు, మరి మీ తండ్రి గారు చేసిన కుంభకోణాలు ఇంత అంత కాదు. రాబోయే కాలంలో మీరు కూడా ఇవి ఫేస్ చేయాల్సింది ఉంటుంది. పింక్ బుక్లో రాసుకోండి, ఎల్లో బుక్లో రాసుకోండి. ఈరోజు కాంగ్రెస్ బలోపేతం అయింది. ఖచ్చితంగా రాబోయే కాలం కూడా కాంగ్రెస్ అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. ఇదే విధంగా పింక్ బుక్లో కాదు, మరి మోదీ ఏ బుక్లో రాసి మిమ్మల్ని లోపల పంపించినారో ఆ కేసు మొదలు ఎత్తేసుకొని మా గురించి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటాను. 14-15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు సంబరాలు జరుపుకునేటువంటి అర్హత కోల్పోయింది. వాళ్ళు జనాల్లోకి వెళ్ళినట్టయితే ఉంటే ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ జనాల్లోకి వెళ్తే బట్టలు చింపి కొట్టేలాగా ఉన్నారంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో అది ఎట్లా చూస్తారు? 6 గ్యారంటీలతోనే మేము ముందుకు వచ్చాం. 6 గ్యారంటీల్లో బస్ ఫ్రీ పథకం మీరు చూస్తున్నారు, నడుస్తుంది. 300 యూనిట్ల కరెంటు. సో ఇప్పుడు 200 యూనిట్స్ కరెంటే కానీ, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ మీరు చూసినట్టయితే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి ఈరోజు రైతు రుణమాఫీ కానీ ఏది కూడా మరి వీళ్ళ కడుపు మంటలేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. డేటాతో పాటు ఇస్తాము. కల్వకుంట్ల కవిత గారు నాతో వస్తే మరి నేను ఆమెతో నడుస్తాను. ఎవరు కొడతారో చూద్దాం. మిమ్మల్ని కొడతారా, మమ్మల్ని కొడతారా? 1000 కోట్లు ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో, సిగ్గుచరం ఉండాలా మాట్లాడడానికి. మీరు అన్ని 1000 కోట్ల ప్రజల సొమ్ము ఈరోజు మీ దోసుకున్నది మేము తిరిగి తీసుకుంటే తెలంగాణ ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు పెట్టిన 6 కాదు, 60 గ్యారంటీలతో మేము ముందుకు వస్తాం. మీ దగ్గర ఒక్కొక్కరి లెక్క రెడీ అవుతుంది. రాబోయే కాలంలో మీరు పింక్ బుక్లో రాసుకుంటూనే కూర్చోండి. రేవంత్ రెడ్డి గారు మీ లెక్కలన్నీ రెడీ చేసి మీ అందరినీ పంపించి సొమ్మంతా వసూలు చేయడానికి రెడీ చేస్తున్నారు. సో నామినేటెడ్ పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి అధ్యక్షుల యొక్క మార్పు కూడా ఉంటుంది అన్నటువంటి రకరకాల ప్రచారం కొనసాగుతా ఉంది. సో సునీతారావు గారు కూడా మొన్న కూడా మీరు ఆ రేసులో ఉన్నట్టుగా, ఒకవేళ కనుక పదవి దక్కకపోయినట్టయితే ఉంటే ఖచ్చితంగా కూడా మీరు ఇండైరెక్ట్ గా మహేష్ కుమార్ గారికి సైతం కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఎందుకు సునీతారావు గారిని పక్కకు పెట్టాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవచ్చు. మీరు గతంలో కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది కాంట్రవర్సీగా. సో మొన్న కూడా చేయడం జరిగింది. సో ఏంటి అసలు సునీతారావు గారికి ఏ పదవి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు? సునీతారావు పదవులు ఎప్పుడు అడగలేదు. సునీతారావుకి పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను మా నాయకత్వం, నేను అధినాయకురాలు సోనియా గాంధీ గారిని ఫాలో అవుతాను. ఏ రోజు కూడా సునీతారావు వెళ్ళి నాకు ఈ పదవి కావాలని కోరుకోలేదు. ఏ పదవి ఇచ్చినా చేస్తాను. కానీ నా బాధ ఏంటంటే 13 నెలలుగా, గత 14 నెలలుగా నా చెల్లెళ్ళందరూ పనిచేస్తున్నారు. సరే, నాకంటే టికెట్ ఇచ్చారు, పార్టీ గౌరవించింది. నేను ఒక ఏఐసిసి మెంబర్ని కూడా, పిఎస్సి మెంబర్ని, పిఈసి మెంబర్ని, చాలా పదవులు ఇచ్చారు. పదవుల కోసం సునీతారావు ఎప్పుడు పనిచేయలేదు. కాకపోతే లీడర్ ఈజ్ విత్ క్యాడర్ అని అంటారు కదా, మా దగ్గర అదే సిద్ధాంతం. నేను వచ్చిన తర్వాత మహిళా కాంగ్రెస్ బలోపేతం చేశాం. 1,00,000 సభ్యత్వాలతో మేము ముందంజలో ఉన్నాం. రేపు కాకుండా ఎల్లుండి అల్కాలంబ గారు, మా నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. సో 1,00,000 కంప్లీట్ చేసుకున్న తర్వాత ధూమ్ ధామ్ ధమాకా చేస్తాం. ఖచ్చితంగా మహిళలతోటే పురోగతి ఉంటుంది కాబట్టి మా చెల్లెళ్ళకి పెద్దపీట వేయమని చెప్పాం. 14 నెలగా
పెండింగ్ పెడుతున్న లిస్టు రేవంత్ అన్ననే కానీ మహేష్ అన్ననే కానీ క్లియర్ చేసి ఈసారి వచ్చే దాంట్లో పీసీసీలతో పాటు నామినేటెడ్ పదవులలో కూడా పెద్దపీట వేస్తానన్నారు. అది నాకు చాలా గర్వకారణం. నా పదవికి వస్తే ఎవరు పదవులు కూడా శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజైనా సరే రేవంత్ అన్న లెటర్ రాయాల్సిన అవసరం లేకుండే, ఒకవేళ నేను నా పదవి కావాలి అని ఒక్కసారి మా అన్న నన్ను అడిగినట్టయితే ఖచ్చితంగా నేను ముందుకొచ్చి ఆ పదవి ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇవ్వండి. పార్టీలో నేను ఒక కార్యకర్తను, 100% సీనియర్ నాయకురాల్ని, ఒక బీసీ బిడ్డని, ముదిరాజు బిడ్డని. అదే కాకుండా మా ఓటు బ్యాంక్ శాతం ఎక్కువ ఉంది. మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే చెప్పినారు కాబట్టి ఉమెన్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని కూడా రేవంత్ అన్నని అన్నారు కాబట్టి ఆశపడతాం. ఇస్తారా ఇవ్వరా అనేది సెకండరీ, కానీ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తా, కాంగ్రెస్ పార్టీలో మహిళలందరినీ బలోపేతం చేసే దిశగా సునీతారావు పనిచేస్తా. సో మరి పదవి రాకపోయినా పర్వాలేదని అంటూనే ఒక పక్కన విమర్శలు గుప్పించడం, సో ఏంటి ఇది కారణం ఏంటి? ఎందుకు పదవి రాకపోయినట్టయితే మీ కార్యాచరణ వేరే విధంగా ఏమైనా ఉంటుందా? ఒక పక్కన ఇండైరెక్ట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, మా సామాజిక వర్గం యొక్క జనాభా శాతం ఎక్కువ ఉంటుంది, హామీ ఇవ్వడం జరిగిందని. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కానీ పిసిసి కానీ తెలుసు కదా, పదే పదే మీరు చెప్పడం వెనుక అర్థం ఆంతర్యం ఏమి ఉంటుంది? నేను ఒకటే తమ్ముడు, ముందు నుంచి కూడా మహిళా పక్షపాతి నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మహిళా ఓటు బ్యాంక్ తోటి అందరు గెలిచి అందరు అన్నలు కుర్చీలలో కూర్చున్నారు. ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయమని చెప్తున్నా. వాళ్ళ జిల్లాలలో ఎవరు పనిచేశారు, ఎవరికి స్థాన కల్పన చేయొచ్చు అని చెప్పేసి అని ముందు నుంచి అడుగుతూనే వస్తున్నా. ఈరోజు నన్ను పక్కకు పెట్టి ఏ పదవి ఇవ్వను అంటే మాత్రం ఖచ్చితంగా నేను కొట్లాడతానని. ఎందుకన్నా అంటే గత 10 ఏళ్ళగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ పట్ల. సునీతారావు పదవులు ఆశపడలేదు, కానీ వీక్గా ఉన్న ఆర్గనైజేషన్ ఈరోజు స్ట్రెంథన్ చేసి 1,00,000 సభ్యత్వాలు ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేస్తుందంటే పార్టీకి గౌరవమే కదా. మరి అట్లాంటప్పుడు ఒక గట్టి నాయకురాలకి మంచి పదవి ఇవ్వడం తప్పేం లేదు కదా. నన్ను పక్కకు పెట్టే దాంట్లో దిశగా కొంతమంది పనిచేస్తున్నారు. పని చేయనియండి, అధిష్టానం గుర్తిస్తుంది. మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జే కానీ, కేసీ వేణుగోపాల్ గారే కానీ, దీపాదాస్ మున్షి గారే కానీ, అదే విధంగా అల్కా లంబ గారే కానీ నాకు ఎప్పుడు పెద్దపీట వేస్తారనే నమ్మకం ఉంది. వేస్తున్నారు, రాబోయే కాలం కూడా వేస్తారు. 6 నెలలు కాదు, 8 నెలలు అవుతుంది నేను కంటిన్యూ అవుతున్నాను. ఇంకా బలోపేతం చేశాను, కానీ ఎక్కడ కూడా నేను ఆగలేదు కదా. ఈరోజు నాకు పార్టీ పదవి లేదు అని తెలిసినా కూడా పని చేస్తాం. ఇస్తారా ఇవ్వరా అని డిసైడ్ చేసుకోవాలి. అంటే మహిళలు పని చేయడానికి ముందుకు రారు. ఈరోజు చాలా కష్టం. హోమ్ మేకర్స్ టు న్యూస్ మేకర్స్ ఉన్న మహిళలు పార్టీని పట్టుకొని పని చేసుకుంటూ వాళ్ళ సొంత ఖర్చులతో జెండా మోసుకొని తిరిగిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తాను, మాకు గుర్తింపు ఇవ్వకపోతే రాబోయే కాలంలో అది ఫేస్ చేసేది ఏ పార్టీ అయినా సరే. మహిళలకు పెద్దపీట వేయకపోతే మాత్రం ఇబ్బంది జరుగుతుంది. అంటే నేషనల్ లీడర్ల పేరు మాత్రమే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు మాత్రం నా పనితనాన్ని గుర్తించడం జరిగింది, కానీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవట్లేదు అంటూ. సో ఎవరు ఎందుకు మీరు బీసీ అయినటువంటి మాత్రాన మిమ్మల్ని గుర్తించలేకపోతా ఉన్నారా? సో ఇన్ని ఏళ్ళగా ఒకసారి మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మిమ్మల్ని పక్క పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే పార్టీలో దూసుకుపోయేటువంటి స్వభావం ఉంది కాబట్టి మిమ్మల్ని పక్క పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు? అసలు ఎవరు మిమ్మల్ని పక్క పెట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఒక బీసీ అధినేత ఈరోజు పిసిసి అధ్యక్షులు. మరి పిసిసి అధ్యక్షులు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యాం. మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ అన్న కూడా ఆ రోజు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా పని చేసాం. పని చేసినప్పుడు మాకు సముచితమైన స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా గొడవపడి మా రైట్ మేము తీసుకుంటున్నాం. 51% ఉన్న మేము రాహుల్ గాంధీ సమానత్వ న్యాయంతో పాటు ఎకనామిక్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ ప్రతి దాంట్లో ప్రతి దిశగా మమ్మల్ని ముందంజ పెట్టినప్పుడు ఇక్కడ పిసిసి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి వారిలే కానీ ఆలోచించమని చెప్తున్నాను. పెట్టినప్పుడు మా రైట్ ఎట్లా ఫోర్ఫిట్ అయినప్పుడు అడిగేది మాకు 100% హక్కు ఉంది. పని చేసినాం. నాకు టికెట్ ఇచ్చారంటే ఎక్కడి నుంచి ఇచ్చారు? గోషామేల్ నుంచి ఇచ్చారు. ఆ రోజు నేను వద్దు అన్నాను, సరే ఇచ్చారు. పార్టీ ఇచ్చినప్పుడు నేను గౌరవించాను, కొట్లాడాను. ఒక రాజాసింగ్కి ధీటుగా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఒక మహిళ నిలబడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అనిపించినప్పుడు ఈ రోజు నాకు ఎమ్మెల్సీలో కానీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వడానికి వాళ్ళకి మనసు రావట్లేదని నేను అడిగినాను. దాంట్లో తప్పేముంది? ఇవ్వనట్టయితే మేము కష్టం చేసాం, పార్టీకి అధిష్టానం తీసుకెళ్తాం, మాట్లాడతామని చెప్పాం. 100% మా మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తానని చెప్పి గ్యారంటీ ఇచ్చారు. ఇవ్వనప్పుడు మాత్రం పిసిసి అధ్యక్షులను అడిగాము. ఇప్పుడు వారికి 2 పదవులు ఉన్నాయి. పిసిసితో పాటు ఎమ్మెల్సీ కూడా అయినారు. వారికి సముచిత స్థానం అధిష్టానం కల్పించినప్పుడు మహిళలకి వివక్ష చూడకుండా అందరూ పెద్దపీట వేయాలనే కోరుకుంటారు.